హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు మీకు నేను అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, టిఫిన్స్లో అన్నిటికీ బాగా ఉంటుంది. ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది మన చట్నీ. అల్లం ఇలా ఫ్రై అయిపోయాక అందులో ఒక 4 to 5 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అందులో ధనియాలను యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ మినపపప్పుని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులో నేను ఒక చిన్న సైజ్ టమాటాని కట్ చేసేసుకొని వేసేస్తున్నాను. ఈ టమాటాలు బాగా మగ్గిపోయే వరకు ఇలా ప్యాన్లో కలుపుకుందాం. టమాటోస్ కుక్ అయిపోయాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత ఒక చిన్న ఉసిరికాయంత చింతపండుని యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కలుపుకొని బాగా ఫ్రై అయ్యే వరకు చూసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకుందాం. నెక్స్ట్ నేను ఒక గ్రైండర్ తీసుకున్నాను. దాంట్లో మనం చల్లార్చుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేస్తున్నాను. నెక్స్ట్ నేను దీంట్లో 4 వెల్లుల్లి రెబ్బలను వేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బెల్లంని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో మనం తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకుందాము. మనకు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో రావాలో దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వీటన్నిటిని నేను గ్రైండ్ చేసేస్తున్నాను. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో అల్లం పచ్చడి ఉంటే సరిపోతుంది. ఈ అల్లం పచ్చడి మనకి 4 to 5 days దాకా నిలువ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.